అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. అండ్ ఈ మధ్యనే నేను ప్రిపేర్ అయ్యే ఐసీఎన్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి నేను ఎట్లా ప్రెప్ చేస్తున్నానో ఏందనేది నా షార్ట్స్లో పెడుతున్నాను ఎవ్రీడే. అండ్ దానికి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా మీ సపోర్ట్ని చూసి నేను మోటివేట్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ లాంగ్ వీడియోస్, ఇన్ఫర్మేషనల్ వీడియోస్ షూట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది బికాజ్ నేను ఆ షార్ట్స్ మీద ఫోకస్డ్ ఉన్నా. ఇప్పుడు లేట్ అవుతుంది అంతేగాని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ తీయడం ఆపను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రిలేటెడ్ టు డైట్ ఆర్ మై హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఏదన్నా అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ అయినా కానీ మీరు జస్ట్ అడగండి. నేను ఐ విల్ ట్రై మై బెస్ట్ మీకు నేను దాని గురించి చూసి హెల్ప్ చేయడానికి. సో ఇట్లనే మన కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియోస్ చేయడానికి రీజన్ అదే. ఫస్ట్ థింగ్ నేను మోటివేట్ అవుతా నా వీడియోస్ నేను చూసి. సెకండ్ థింగ్ మీకు కూడా హెల్ప్ అవుతుందంటే అది దానికంటే పెద్ద మోటివేషన్ ఏం లేదు. నేను నా ఫస్ట్ వీడియోలో కూడా చెప్పిన. సో 100% హెల్ప్ చేయడానికే ట్రై చేస్తా. నాకు ఎంతైతే తెలుసో మీ ముందు క్లియర్గా ట్రాన్స్పరెంట్గా పెట్టడానికే ట్రై చేస్తా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళటి వీడియోలో నేను మొత్తం నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ చూపిస్తా. అంటే మీరు ఆల్రెడీ నా షార్ట్స్లో చూసి ఉంటారు నేను ఏం తింటున్నా ఏందనేది. బట్ విత్ మాక్రోస్, అంటే క్యాలరీస్ ఎంత, కార్బోహైడ్రేట్స్ ఎంత, ప్రోటీన్ ఎంత, ఫ్యాట్స్ ఎంత, అట్లా డీటెయిల్డ్గా ప్రతి మీల్తో పాటు పక్కన మీకు డిస్క్రిప్షన్ ఇస్తా. సో ఈ డైట్ నేను ఎందుకు ఫాలో అవుతున్నా ఏందనేది నేను ముందు వీడియోలో చెప్తా. అండ్ ఆల్సో కొన్ని నాకు క్వశ్చన్స్ వచ్చినాయి. ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు బల్క్ ఎట్లా చేయాలని ఒకరు క్వశ్చన్ అడిగినారు. సో నేను ఎంతైతే రీసెర్చ్ చేసినా అండ్ ఇన్ఫర్మేషన్ చూసినానో దాని మీద ఈ వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ దట్ విల్ బీ 100% హెల్ప్ఫుల్ టు యూ. సో మేక్ ష్యూర్ యూ వాచ్ ఇట్ అంటిల్ ది ఎండ్. సో చూసిండు కదా, ఇది నా ఓట్స్ రెసిపీ. ఇవాళ రోజు నా షార్ట్స్ వీడియోలో చాక్లెట్ ఫ్లేవర్డ్ ఉంది, ఇవాళ కొంచెం ఈ కలర్ ఉంది. ఏంటంటే రోజు నేను వాడే చాక్లెట్ పీనట్ బటర్ అయిపోయింది. సో రెగ్యులర్ది వాడిన, అందుకే ఇట్లుంది ఇవాళ. ఇన్ని మ్యాక్రోస్కి వచ్చేస్తే నేను 110 grams ఓట్స్ తింటా. దాన్ని వాటర్లో వేసి మైక్రోవేవ్ చేస్తా ఫర్ 3 minutes. కుక్ అయినాక పీనట్ బటర్, వే ప్రోటీన్, బనానా యాడ్ చేస్తా. అండ్ మీరు లాస్ట్కి చూసినట్టయితే నేను పైనుంచి కొంచెం ఇట్లా టాపింగ్స్ లెక్క వేసిన. అది మ్యూస్లీ అని ఉంటుంది అనమాట. అది లేకపోతే కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా తినేటప్పుడు క్రంచీ టేస్ట్ రానికి నేను అట్లా ప్రిఫర్ చేస్తా. అండ్ దానికంటే ఎక్కువ నాకు ఫుడ్ ఏదైనా కానీ ఇట్లా కొంచెం అపెటైజింగ్గా, అంటే ఇట్లా చూడంగానే తినేటట్టు అనిపిస్తే ఇంకా ఈజీగా తింటా. ఈ ట్రిక్ ఏంటంటే మీరు డైట్లో ఉన్నప్పుడు మీరు చేసుకున్న ఫుడ్ ఇంట్రెస్టింగ్గా, అపెటైజింగ్గా చేసుకుంటే అది మీకు కూడా ఈజీ ఉంటుంది తినడానికి. ఇట్లా ఎక్కువ కష్టంతో తినరు. సో నాకు అది ఇష్టం. సో నేను చేసుకున్న ఫుడ్ మాత్రం కొంచెం మంచిగా ప్రజెంట్ చేసుకుంటా. అండ్ మీరు చూస్తే నేను పొద్దున ఒక రొటీన్ చేస్తున్నాను, ఇట్లా మెడిటేషన్, మళ్ళీ తర్వాత స్కిన్ కేర్ రొటీన్. ఇదంతా ఎందుకు అని అనిపించచ్చు. ఇవన్నీ నాకు ముందు నుంచి కూడా అలవాట్లేదు, ఎప్పటి నుంచో ఉండే చేసుకోవాలి అలవాటు అని. సో మెడిటేషన్తో ఏంటంటే ఎవరైతే సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ ఫోకస్ పెరగడం, చేసే పని మీద ఇంట్రెస్ట్ పెరగడం, ఎక్కువ డైవర్ట్ అవ్వకుండా ఉండడం, దాంట్లో హెల్ప్ చేస్తుందని నేను స్టార్ట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నా. ఈ ప్రెప్లో నాకు ఇంకా హెల్ప్ అవుతుందని చెప్పి స్టార్ట్ చేసేసిన. ఇట్లా రోజు పొద్దున్నే చేయాలి అనే రూల్ లేదు. ఎప్పుడన్నా చేయొచ్చు, ఎనీ టైం చేయొచ్చు, ఎంత టైం అయినా చేయొచ్చు. నేను మాత్రం జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసిన కదా, సో అట్లీస్ట్ 15 minutes అయితే డైలీ చేయాలని అనుకున్నా. మెయిన్లీ ఫోకస్ కోసం చేస్తున్నా. అండ్ ఈ పొద్దున మార్నింగ్ రొటీన్ ఇవన్నీ ఏంది ఇట్లా ఏందో సిరమ్లు వేసుకుంటున్న ఫేస్ మీద అని అనిపించచ్చు. అది కూడా సేమ్ నా సెల్ఫ్ కేర్ లెక్కనే. లోపటి నుంచి అయితే మంచి ఫుడ్, మంచి న్యూట్రిషన్ అయితే ఇస్తున్నా. బయట నుండి చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. సో ఈ సన్, ఈ గాలి, పొల్యూషన్, మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను పార్టిసిపేట్ చేసే కేటగిరీలో సో ఫేస్ ఎట్లుంది అనేది అవుట్ సైడ్ బయట నుంచి కూడా చూస్తాను అనమాట. సో అందుకే నేను ఈ మార్నింగ్ రొటీన్, ఈ స్కిన్ కేర్ రొటీన్ కూడా స్టార్ట్ చేసిన. సో ఓట్స్లో ప్రోటీన్ వేసుకోవచ్చా, ఎందుకు వేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. ఓట్స్ అనేది కార్బోహైడ్రేట్ డామినెంట్ ఫుడ్ అనమాట. సో అందులో ప్రోటీన్ ఎక్కువ ఉండదు. సో నేను బ్యాలెన్స్డ్ మీల్ తింటా కాబట్టి ప్రోటీన్ కూడా వేసుకుంటా.
అండ్ మీలో ఎవరికన్నా ప్రోటీన్ అనేది అది మంచిది కాదు కదా, అవి స్టెరాయిడ్స్ కదా అని అంటే సింపుల్గా చెప్తాం, పాలల్లో ఉన్న మీగడ ఉంటుంది కదా, దాంట్లో నుంచి జస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసి వేరే ఫ్యాట్ కంటెంట్ అంతా తీసేసి ఉన్నది ప్రోటీన్ పౌడర్. దాన్ని విత్ కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లైక్ చాక్లెట్, వెనీలా అని కలిపి, ఎందుకంటే మనం తాగడానికి కన్జ్యూమ్ చేయడానికి కొంచెం ఈజీ ఉండడానికి కలిపి అమ్ముతారు అనమాట. సో వే ప్రోటీన్ అంటే పాలు, వే ప్రోటీన్ అంటే మీగడ అని గుర్తుపెట్టుకో. చెప్పాలంటే చాలా ఫుడ్ ఐటమ్స్ కంటే అది చీప్. అంటే ఒక డబ్బా 6,000-7,000 ఉంటుందేమో, కానీ అది ఒక 2-3 months వస్తుంది. సో ఎవ్రీడే లెక్క క్యాలిక్యులేట్ చేస్తే తక్కువనే అన్నట్టు. సో మీకు ఆప్షన్ ఉంటే కంపల్సరీ కన్సిడర్ చేయండి వే ప్రోటీన్. లంచ్ టైం అయింది, నేను చికెన్ చేసుకుంటున్నా. చికెన్ కుక్ అవుతుంది. ఈ చికెన్ కర్రీలో ఇప్పుడు నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసే టైం వచ్చేసింది. సో నా చికెన్ కర్రీలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే అనమాట. ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అని తెలవాలంటే మీరు నా ముందు వీడియో చూడండి, చికెన్ కర్రీ వీడియో. ఇది చాలా మంచి రెసిపీ, ఫ్యాట్ లాస్లోకి అయితే ఇంకా హెల్ప్ అవుతుంది. 100% నచ్చుతుంది. మా ఇంట్లో మాత్రం ఇదే తింటాం. మా మమ్మీ 7 kgs లూజ్ అయింది అదే చికెన్ తింటూ. జస్ట్ 10 ml ఆయిల్తో 350 grams చికెన్ చేసుకుంటా అనమాట. ఇది మధ్యాహ్నంకి అండ్ నైట్కి కూడా. సో రోజులో నా ఆయిల్ ఇంటేక్ మాత్రం 10 ml ఉంటుంది. అండ్ ఇట్లా డ్రైగా కాదు, ఏం కాదు. మీరు ఒకసారి నా ముందు వీడియో కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా టేస్టీ ఉంటుంది. ఫ్యాట్ లాస్ వాళ్ళకి మాత్రం 100% మాక్రో ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ డూ చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియో. టైం వచ్చేసి 3:30 అవుతుంది. నేను ఇక్కడ 300 grams రైస్ తింటున్నా. చికెన్ ఏమో నేను డేలో 350 grams తింటా. సో ఇది మధ్యాహ్నంకి అండ్ నైట్కి. సో మధ్యాహ్నం సగం తింటా, నైట్ సగం తింటా. ఇది అప్రాక్సిమేట్లీ 200 grams చికెన్ అండ్ ఇది 200 grams సాలడ్ అనమాట. సో సాలడ్ నేను ఎందుకు కన్జ్యూమ్ చేస్తా అంటే ప్రాపర్ డైజెషన్ కోసం. ఎస్పెషలీ వెజిటేబుల్స్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఏం చేస్తుంది అంటే మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. విత్ దాట్ మన గట్ హెల్త్ మంచిగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నా ఎవ్రీ మీల్లో ఫైబర్ ఉంటుంది కంపల్సరీ. పొద్దున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బనానా ఉంటుంది, ఫ్రూట్స్లో కూడా ఫైబర్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ మీల్లో నేనైతే కంపల్సరీ ఫైబర్ తీసుకుంటా. అందుకే నేను వెజీస్ కూడా ఎన్ని తింటా. ఇట్లా మనకు కాన్స్టిపేషన్ అవ్వకుండా, ఏ డైజెషన్ ఇష్యూ లేకుండా ఉంటుంది అనమాట వెజిటేబుల్స్ తింటే. అండ్ ఆల్సో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది మనకి ఇట్లా ప్రోటీన్ తిన్నప్పుడు, ఇంత చికెన్ తిన్నప్పుడు. సో అది కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఈ వెజీస్. సో నన్ను ఒకరు అడిగింది అనమాట, ఇట్లా టైప్ 1 డయాబెటిక్ పీపుల్ బల్క్ ఎట్లా చేయాలి అని. ముందే చెప్తున్నా, నేను ఒక డాక్టర్ని కాదు, ఒక స్పెషలిస్ట్ని కాదు. నేను చూసిన ఎక్స్పీరియన్సెస్, రియల్ పీపుల్ రివ్యూస్, వీడియోస్ అక్రాస్ ద వెబ్ చూసి నాకేం అర్థమైందో ఒక వ్యూని మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నాకే టైప్ 1 డయాబెటీస్ ఉండి బల్క్ చేయాలనుకుంటే ఏం చేస్తా అని ఆ అప్రోచ్తో చూసి నేను ఇది తెలుసుకున్నాను అనమాట. సో హోప్ దిస్ హెల్ప్స్ యూ అవుట్. సో మీరు బల్క్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ క్యాలరీ సర్ప్లస్లో తినాలి. ఈ క్యాలరీ సర్ప్లస్, క్యాలరీస్ అంటే ఏంది అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో తీసిన. అసలు క్యాలరీస్ అంటే ఏంది, క్యాలరీ సర్ప్లస్, క్యాలరీ డెఫిసిట్ అంటే. సో ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు కంపల్సరీ హెల్ప్ అవుతుంది. ఒక మెయిన్ డిఫరెన్స్ టైప్ 1 డయాబెటిక్ అండ్ నాన్ టైప్ 1 డయాబెటిక్ ఏంటంటే, ఒక నాన్ టైప్ 1 డయాబెటిక్ పేషెంట్కి, ఒక నార్మల్ పర్సన్కి ఇన్సులిన్ అనేది వాళ్ళ ప్యాన్క్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. ఇన్సులిన్ అనేది ఏంటంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే హార్మోన్ అనమాట, మన బాడీలో ఉంటుంది. సో మన బ్లడ్ షుగర్ని, మన షుగర్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వర్కౌట్ చేస్తున్నాం, సో దానికి ఎనర్జీ కావాలి కదా. మన బాడీలో ఉన్న స్టోర్డ్ షుగర్స్ని, గ్లూకోజ్ని ఎనర్జీ లెక్క కన్వర్ట్ చేసి యూజ్ అవుతుంది అనమాట నా వర్కౌట్స్లో కానీ, మనం చేసే యాక్టివిటీలో కానీ. సో ఇన్సులిన్ అనే హార్మోన్ ఫంక్షన్ అదనమాట. మీకు ఆ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి మీరు అడిషనల్గా షార్ట్స్ తీసుకోవాలి, ఇంజెక్షన్స్ తీసుకోవాలి ఇన్సులిన్వి. సో ఈ షుగర్ అనేది మన బాడీలో ఎట్లా ఉంటుందంటే, మనం తినే కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. లైక్ మన బాడీయే ఇట్లా, మనం రైస్, బ్రెడ్, ఓట్స్ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అనమాట. ఇవే మన బాడీ లోపలికి వెళ్ళి షుగర్ కింద కన్వర్ట్ అవుతాయి అనమాట, గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి. ఒకటే
గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి అనమాట, విచ్ ఇస్ షుగర్. ఆ షుగర్ని ఎనర్జీ లెక్క యూజ్ చేయడానికి హెల్ప్ చేసేది ఇన్సులిన్. మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే మీ బాడీలో ఉన్న మజిల్స్ నుంచి ఎనర్జీ తీసుకొని మీరు చేసే యాక్టివిటీలో యూజ్ అవుతుంది అనమాట. మీరు బల్క్ అవ్వాలని అడిగారు కాబట్టి మీరు స్కిన్నీ ఉన్నారని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. మీరు ఆల్రెడీ స్కిన్నీ ఉన్నారు, మీరు కార్బ్స్ తినకపోతే మీకున్న ఎంతో అంత మజిల్ నుంచి బాడీ ఎనర్జీ తీసుకుంటుంది అనమాట. సో అందుకే కార్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 100% మీ డైట్లో మంచి కార్బోహైడ్రేట్స్ తినండి, అండ్ విత్ దాట్ క్యాలరీ సర్ప్లస్లో తినండి. అంటే మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ క్యాలరీస్ తినాలి. నార్మల్గా అయితే ఒక నాన్ టైప్ 1 డయాబెటిక్ పేషెంట్కి ఎంత కార్బ్స్ తింటారో వాళ్ళ ప్యాన్క్రియాస్ అంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు మీకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు కాబట్టి మీరు తినే కార్బ్స్కి ఎంత ఇన్సులిన్ కావాలో మీరు బయట నుంచి తీసుకోవాలి. ఇట్లా ఉంటుందంట, లైక్ 1 షాట్ ఆఫ్ ఇన్సులిన్ ఈక్వల్ టు 20 grams ఆఫ్ కార్బ్స్. అంటే ఒక్క షాట్ ఇన్సులిన్ తీసుకుంటే 20 grams కార్బ్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇప్పుడు నేను తింటున్న రైస్ 300 grams రైస్లో అప్రాక్సిమేట్లీ 80 grams కార్బ్స్ ఉన్నాయి. నేను పక్కన స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఒక్క షాట్ 20 grams కార్బ్స్ని బ్యాలెన్స్ చేస్తే ఇప్పుడు నేను 80 grams తింటున్నా. సో 4 షాట్స్ ఆఫ్ ఇన్సులిన్ నేను తీసుకోవాలి అది బ్యాలెన్స్ అవ్వడం. సో ఇట్లా మీరు ఒక క్యాలరీ సర్ప్లస్లో తినండి, మంచి కార్బోహైడ్రేట్స్ ఉన్న డైట్ తినండి. ఈ డైట్ తీసుకెళ్ళి మీ డాక్టర్ అప్రోచ్ అవ్వండి. ఇట్లా నేను ఈ డైట్ తింటున్నా, దీంట్లో ఎన్ని కార్బ్స్ ఉన్నాయి, సో దీనికి నేను ఎంత ఇన్సులిన్ తీసుకోవాలి. సో అది మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఇన్సులిన్ లెవెల్స్ మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అనమాట. మీరు తినే కార్బోహైడ్రేట్సే మన బాడీ షుగర్ లెక్క కన్వర్ట్ చేస్తుంది కాబట్టి మీకు అడిషనల్ వేరే షుగర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వీట్స్, చాక్లెట్స్ లాంటివి అవాయిడ్ చేయాలి 100%. అసలు మంచిది కాదు. ఇది నార్మల్ పీపుల్ కూడా మంచిది కాదనమాట. బికాజ్ ఇన్సులిన్ స్పైక్ అవ్వడం, లేటర్ ఇన్ ద లైఫ్ వాళ్ళు డయాబెటీస్ ప్రోన్ అయ్యి డయాబెటీస్ తెచ్చుకోవడం ఇవన్నీ అవుతాయి. సో అందుకే షుగర్స్ అనేవి మనకు మంచిది కాదని అందుకే చెప్తారనమాట. మనం తినే ఫుడ్డే మన బాడీ లోపల షుగర్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. సో మనకి డైరెక్ట్ షుగర్స్ అసలు అవసరం లేదు. మీకైతే అసలు ఇంకా డేంజర్, మీ షుగర్ లెవెల్స్ అక్కడిక్కడ స్పైక్ అవుతాయి కాబట్టి మీరు వేరే షుగర్స్ అస్సలు తీసుకోవద్దు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అవి కూడా తీసుకోవద్దు. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మీరు ఎంత తింటారో దాన్ని మీరు బయట మీరు ఏవైతే ఇన్సులిన్ షాట్స్ తీసుకుంటారో దాంతో బ్యాలెన్స్ చేస్తే మీరు 100% బల్క్ చేయొచ్చు. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నాకు కూడా టైప్ 1 డయాబెటీస్ ఉంటే నేను ఇదే అప్రోచ్ ఫాలో అవుతా. డైట్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇన్ని కార్బ్స్ తింటున్నాను, దీనికి ఎంత ఇన్సులిన్ తీసుకోవాలి నేను అని చెప్పి మాట్లాడి అని అడిగి, సో డాక్టర్ సజెషన్ తీసుకొని నేనైతే క్యాలరీ సర్ప్లస్లో తింటాను. మీరు కూడా అందరిలాగానే క్యాలరీ సర్ప్లస్లో తింటేనే బల్క్ అవుతారు. కాకపోతే చెప్పిన కదా, కార్బ్స్ మాత్రం తినకపోతే మీ బాడీలో ఉన్న మజిల్ మీద డిపెండ్ అవుతుంది బాడీ ఎనర్జీకి. సో మజిల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట, మళ్ళీ వెయిట్ లాస్ అవుతారు. సో ఫస్ట్ క్యాలరీ సర్ప్లస్లో తినాలి. ఆ తర్వాత మీరు ఇన్సులిన్ టు కార్బ్ రేషియో, అంటే ఇంత ఇన్సులిన్కి ఇన్ని కార్బ్స్ బ్యాలెన్స్ అయితే అనేది ఒక ఐడియా తెచ్చుకోవాలి. ఇది మీకు డాక్టరే చెప్తారు. సో అందుకే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఐడియా తెచ్చుకొని మీరు క్యాలరీ సర్ప్లస్లో తినండి, మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. క్యాలరీ సర్ప్లస్లో తినాలి, మీరు ఇన్సులిన్ టు కార్బ్స్ రేషియో చూసుకోవాలి, అండ్ వేరే షుగర్స్ ఏవి తినద్దు. మీరు 100% అన్ని షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్లు ఉంటూ ఇన్సులిన్ బ్యాలెన్స్ ఉంటూ క్యాలరీ సర్ప్లస్లో తింటే మీరు బల్క్ అవుతారు. సో ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఓవర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఈ వీడియో చూస్తే ఏమన్నా తప్పు చెప్పుంటే ప్లీజ్ కరెక్ట్ మీ. బట్ నాకు లాజిక్ అనే అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు. నన్ను ఎవరో అడిగిందంటే ఏదో హోప్తోనే అడిగి ఉంటారు కదా. సో 100% హెల్ప్ చేయడానికే ట్రై చేస్తున్నా. నేనేమి తప్పు చెప్తలేను, మిస్లీడ్ చేయట్లేదు. ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ అవుట్. సో ఇవాళ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తాను. అండ్ నా ఈవినింగ్ స్నాక్ ఇంకా డిన్నర్ వచ్చేసి రేపు కవర్ చేస్తాను, బికాజ్ ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది వీడియో. నేను యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ప్రొవైడ్ చేసిన అనుకుంటున్నాను. ఈ వీడియోని నేను ఒక గుడ్ నోట్తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా, విచ్ ఈజ్ ఛానల్ ఇప్పుడు 100 సబ్స్క్రైబర్స్ అయిపోయింది అనమాట. చాలా హ్యాపీ ఉన్నా, అసలు అనుకోలేదు. మీకు నా ఫస్ట్ వీడియో గుర్తుందో లేదో, అసలు చాలా లీస్ట్ కాన్ఫిడెంట్ ఉండే. ఇప్పుడు కొంచెం బెటర్ ఉన్నా, అవును. బట్ ఒక 100 మెంబర్స్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారు నాతో పాటు.
అని చాలా మంచిగా ఉంది ఈ ఫీలింగ్. ఇంకా కన్సిస్టెంట్గా కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటా, మీకు హెల్ప్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ సపోర్టింగ్. నేను అస్సలు మర్చిపోలేను. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.